హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే ఎల్లమ్మ కాడికి పోతున్నా, మొక్కేసేద్దామని ఎల్లమ్మ కాడికి పోతున్నా. చూడండి అన్నీ ఎంత బాగున్నాయో. గుడి కూడా, ఈ పోచమ్మ గుడి చూడండి. ఫస్ట్ అయితే పోచమ్మ గుడి కాడికి పోయి మొక్కేసి కొబ్బరికాయ కొట్టుతున్నా. చూడండి పోషవ తల్లి. పోచమ్మ కాడ కొబ్బరికాయ కొట్టించిన. ఇప్పుడు ఎల్లమ్మ కాడికి వస్తున్నా. ఎంత పబ్లిక్ ఉందో చూడండి. షాపులు అన్నీ ఇంట్లో పడ్డాయి, బాగా పడ్డాయి. చిన్నతనం నుంచి మొక్కుతున్నా. చాలా చిన్నగా ఉండే గుడి చాలా పెద్దగా అయిపోయింది. పెద్దగా కడుతుండు, ఇంకా కడుతుండు. చాలా పెద్ద వాళ్ళు వస్తారు వీడికి. ఏం మొక్కుకుంటే అది జరుగుతుంది అంటారు. నేను చిన్నప్పటి నుండి చిన్నగా ఉండే గుడి ఇప్పుడు పెద్దగా కట్టిండు. అప్పుడు కాకతీయుల నాటి నుంచి ఉండేది. రుద్రమ్మదేవి వాళ్ళు పరిపాలించినప్పటి నుండి గుడి చిన్నగా ఉండే. అప్పటి నుండి రుద్రమ్మదేవి కూడా ఇక్కడ పూజ చేసిందంట. ఇక్కడ ఎల్లమ్మ చెరువు అని ఉన్నది, ఆడ కూడా బాగుంటుంది. నేనైతే ప్రతి సంవత్సరం వస్తా. ఈయనే కోని కోసుకొని బోనం చేసుకొని ఒకరోజు నిద్ర చేసి మళ్ళీ ఇంటికి వెళ్తాము. చాలా బాగా అనిపిస్తుంది. నెల రోజులు ఉంటుంది అండి. మెల్ల జాతర నెల రోజులు సాగుతుంది. చాలా పబ్లిక్ వస్తారు. చాలా ఎక్కడి నుండి వస్తారు. విగ్రహం ఎంత పెద్దగా ఉంది చూసారా? విగ్రహం వెనుక పుట్ట ఉందండి. పుట్ట లోపల పాము ఉంటుందంట, నాగుంబాము అంటారు. నాకు కూడా తెలియదు, కానీ చాలా ఫేమస్ గుడి, దేవత. చాలామంది పబ్లిక్ వస్తారు. ఇంకా గుడి అయితే కడుతుండు, ఇంకా పెద్దగా కడుతుండు. చూసారా ఇంత పెద్దగా దుకాణాలు ఉన్నాయి, దుకాణాలు కూడా ఉన్నాయి. చాలా పెద్దగా కడుతుంది. ఇప్పటికీ ఇంకా కడుతూనే ఉన్నారు. పని జరుగుతుంది. కానీ బాగా అనిపిస్తుందండి. దేవత దగ్గరికి వస్తే ప్రశాంతత అనిపిస్తుంది, మనసు శాంతిగా అనిపిస్తుంది. కొంతమంది అయితే మేకలు కోసుకుంటారు చూడండి. ఎదురిచ్చి మేకలు కోసుకుంటారు, కోళ్ళని కోసుకుంటారు. నేనైతే కోని కోసినామండి, బోనం చేసిన. ప్రసాదము పులిహోర తింటున్నా చూడండి. లడ్డు పులిహోరలు కూడా అమ్ముతారు. చాలా బాగుంది. ఈ ప్రసాదం కూడా బాగుందండి. షాప్కి అయితే వచ్చిన. గాజులు అయితే బాగున్నాయి చూస్తున్నా. మా అక్క, నేను, మా బిడ్డ గాజులు అయితే చూస్తున్నాము. ఇక చేతికి అయితే వేసుకుంటున్నా, గాజులు వేసుకుంటున్నా. బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి. ఈ బొమ్మ చూసారా ఎంత క్యూట్గా ఉంది. చాలా బాగున్నాయి కదా బొమ్మలు అయితే. గాజులు అంతా వేసుకున్నా. ఇంటికైతే వచ్చేసినండి.
ఇలా నైట్ సరపిండి పెడుతున్నా. నైట్ అయితే సరపిండి పెట్టుకొని తింటున్నామండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే మరి బాయ్.